పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటే ఏంటి? పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటే మనకి ప్రెగ్నెన్సీ ఎండ్లో కానీ డెలివరీ టైంలో కానీ లేకపోతే డెలివరీ అయిన 5 monthsలో కానీ ఆ మదర్కి హార్ట్ డైలేట్ అవుతుందండి. దాన్ని పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. కొంతమంది జీన్స్ వలన రావచ్చు, కొంతమందికి స్పొరాడిక్గా అంటే ఏ రీజన్ లేకుండా రావచ్చు, కొంతమందికి మల్టీపారస్ అంటే ఎక్కువ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉండకపోవచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉండకపోవచ్చు, థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రెగ్నెన్సీస్లో రావచ్చు. ఇవన్నీ కూడా మనకి జెనెటిక్ ప్రిడిస్పోజిషను, ఒక జీన్స్ అనేవి డిఫెక్టివ్ జీన్స్ ఉంటే ఆ మదర్కి పేరెంట్స్కి లేకపోయినా ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీ టైంలో వస్తుందండి. దాన్ని పెరిపార్టమ్ కార్డియోమయోపతి అంటారు. పెరిపార్టమ్ కార్డియోమయోపతికి కారణాలేంటి? హార్ట్ మజిల్లో డిఫెక్టివ్ జీన్స్ ఉంటే మదర్ యొక్క హార్ట్స్ డైలటేషన్కి అనుకూలంగా ఉంటాయి. ఆ స్ట్రెస్, ప్రెగ్నెన్సీ అనే స్ట్రెస్ వలన అది బయటపడుతుందండి. సో అది డిఫెక్టివ్ జీన్స్ ఒకటి, ప్లస్ మల్టీపారస్ ఇది ఉండాలి కంపల్సరీ. డిఫెక్టివ్ జీన్స్ బ్యాక్గ్రౌండ్తో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్ అయినా, సెకండ్ ప్రెగ్నెన్సీలో మిస్ అయినా, థర్డ్ ప్రెగ్నెన్సీ, ఫోర్త్ ప్రెగ్నెన్సీలో అది బయటపడచ్చు. ప్రెగ్నెన్సీలోనే ఎందుకు భయపడుతుంది అంటే ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీ అనేది ఒక స్ట్రెస్ టెస్ట్. ఆ టైంలో ఏ టైంలో అయినా సరే, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ, ద హార్ట్ గివ్స్ అవే అండ్ లీడ్స్ టు డైలేటెడ్ కార్డియోమయోపతి. పెరిపార్టమ్ కార్డియోమయోపతిని ఎలా అనుమానించాలి? హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఉంటాయండి. అంటే మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే ఆయాసం. కూర్చున్నప్పుడు కానీ, చిన్న పని చేసినప్పుడు కానీ ఆయాసం వస్తే అది మనం కార్డియోమయోపతి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ డెలివరీ అవుతున్నప్పుడు కానీ, డెలివరీ అయినాక ఫస్ట్ 5 or 6 monthsలో కానీ ఏ మదర్ అయినా ఆయాసం ఫీల్ అవుతుంది అంటే వెంటనే మనం ఈసీజీ అండ్ 2D ఎకో అనేవి చేయించుకొని డైలేటెడ్ ఈ పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలండి. ఇంకా దాంతోపాటు మనకి చెస్ట్ పెయిన్ ఉండొచ్చు, గుండె దడగా ఉండొచ్చు, నీరు పట్టచ్చు. సో ఇవన్నీ కూడా చాలామంది ఇవి ప్రెగ్నెన్సీలో ఉండే సిమ్టమ్సే, డెలివరీలో ఉండే సిమ్టమ్సే అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేసేసి ఇంకా మోర్ డేంజరస్ స్టేట్లోకి పంపిస్తారు. ఎందుకంటే మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది మనం 3 నెలల నుంచి 12 నెలల్లో 100% కొంతమందిలోనైనా రివర్స్ చేయగలం. పెరిపార్టమ్ కార్డియోమయోపతి ప్రమాదకరమా? డైలేటెడ్ కార్డియోమయోపతి అనేది చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిందో నెమ్మదిగా హార్ట్ ఎల్వి ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది. లెస్ దెన్ 45 ఉన్నది కాస్త మనం ఏమి ట్రీట్మెంట్ లేకుండా ఏముందరే అలాగా మనం చిన్న మందులు, చిన్న డాక్టర్స్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ 45 కాస్త 35 అవుద్ది, 35 కాస్త 20 అవుతుంది. చివరికి హార్ట్ సడన్ కార్డియాక్ డెత్ అండ్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఆ స్టేజ్లో ల్యాండ్ అవుతుంది. సో వెంటనే కార్డియాలజిస్ట్ని, ఫిజిషియన్ని కలిసి వెంటనే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే 100% 3 to 12 monthsలోనే కంప్లీట్ రికవరీ అయ్యే డిసీజ్. పెరిపార్టమ్ కార్డియోమయోపతిని ఎలా నిర్ధారిస్తారు? 2D ఎకో అనేది చేయిస్తామండి. 2D ఎకోలో కనుక మనకి లోపల ఏమైనా కవాటాలు అంటే వాల్యులార్ డిసీజెస్ ఏమీ లేవు, హార్ట్ మజిల్ యొక్క ఇన్ఫ్లమేషన్ ఇలాంటి కండిషన్స్ ఏమీ లేవు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెస్ దాన్ 45% ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే, డెలివరీ టైంలో వచ్చిన ఈ ఆయాసం, ఈ చెస్ట్ పెయిన్ ఇవన్నీ ఉన్నాయి అంటే ద డయాగ్నోసిస్ ఆఫ్ పెరిపార్టమ్ కార్డియోమయోపతి ఈజ్ మేడ్. డయాగ్నోసిస్ అలా మనం పెడతామండి. సెకండ్ థింగ్ ఈజ్ ఈసీజీ. ఈసీజీ పెరిపార్టమ్ కార్డియోమయోపతిలో నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, సైనస్ టెకికార్డియా ఇవన్నీ చూపిస్తుంది. పల్మనరీ థ్రాంబోఎంబోలిజంలో ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్ ఈసీజీ ఫైండింగ్స్ని చూపించి అది పల్మనరీ థ్రాంబోఎంబోలిజమా పెరిపార్టమ్ కార్డియోమయోపతి అని మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. బ్లడ్ టెస్టులు తీసుకున్నట్టయితే NT-proBNP అండి. ఇది కూడా హార్ట్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళింది కనుక హార్ట్లో ఉండే ఒక ప్రోటీన్, దాన్ని NT-proBNP అంటారు, బ్రెయిన్ నాట్రియూరెటిక్ పెప్టైడ్, దాని లెవెల్స్ బ్లడ్లో పెరుగుతాయి. సో ఇవన్నీ పెరగడం వల్ల మనం డైలేటెడ్ కార్డియోమయోపతి ఆర్ పెరిపార్టమ్ కార్డియోమయోపతి అని డయాగ్నోసిస్ చేస్తాం. పెరిపార్టమ్ కార్డియోమయోపతికి చికిత్స ఎలా ఉంటుంది? ఒకసారి డెలివరీ అయిపోయాక బిడ్డ బయటకు వచ్చాక మనం ట్రీట్మెంట్ ఇచ్చుకోవచ్చు. బిడ్డ లోపల ఉన్నప్పుడే ఇవన్నీ ఉంటే మనం ఏస్ ఇన్హిబిటార్స్ అని, ARBs అని, ఆర్నీస్ అని అండ్ స్పిరనోలాక్టోన్ ఈ డ్రగ్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్
ఫ్రోసమైడ్ అంటే నీరుడు వచ్చే ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్స్ అని ఫ్రోసమైడ్ కానీ డెగాక్సిన్ కానీ బీటా బ్లాకర్స్, ఈ బీటా బ్లాకర్స్ లైక్ మెటోప్రోలాల్, కారిడిలాల్ ఇవన్నీ మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డైలేటెడ్ కార్డియోపతి రికగ్నైజ్ అయితే మనం ఇవ్వచ్చండి. వన్స్ డెలివరీ ఈజ్ డన్ ఈ మనం ట్రీట్మెంట్ మిగతా వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ మనం చేస్తామో హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ అలాగే చేస్తాము. బీటా బ్లాకర్స్ ఇవ్వాలి, ఊపిరితిత్తులో నీరంతా బయటికి పోవడానికి ఫ్రూసమైడ్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి, హార్ట్ రివర్సిబుల్కి స్పిరోనోలాక్టోన్ అనే మందు చాలా చాలా బాగా పనిచేస్తుంది, అది ఇవ్వాలి. దీస్ ఆర్ ద 3 prongs ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ అండ్ ఆల్సో పెరిపార్టమ్ కార్డియోపతి. అండ్ ద 4th prong యాంజియోటెన్సిన్ రిసెప్టార్ నెఫ్రిలేసిన్ ఇన్హిబిటర్, ARNIs అంటారు. బై ట్రేడ్ నేమ్స్ దే గో బై ట్రేడ్ నేమ్స్ లైక్ వైమెడా ఆర్ ఆర్నే. సో దే ఆర్ వెరీ 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 యూస్ఫుల్ డ్రగ్స్ దట్ దిస్ has very promising results in completely reversing peripartum cardiomyopathy. సక్యుబిట్రల్ వాల్సార్టర్ అంటారు. ఈ డ్రగ్ కనుక మనం క్రియాటినిన్, సీరం పొటాషియం లెవెల్స్ తరోగా చెక్ చేసుకుంటూ విమెన్కి పెట్టినట్టయితే నేను చెప్పిన విధంగా ఆ 3 to 12 monthsలో ఆ రివర్సల్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుందండి. పెరిపార్టమ్ కార్డియోమయోపతిని నివారించుకోవచ్చా? సో పెరిపార్టమ్ కార్డియోపతి మీరు ఒక్కసారి గ్లోబల్ సెన్సస్ చూసుకుంటే దిస్ ఈజ్ వెరీ 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 ఈజీలీ మిస్డ్ డిసీజ్. ఎందుకంటే ఆయాసం ఉంటుంది, మనకి ప్రెగ్నెన్సీలో ఆయాసం ఉంటుంది, ప్రెగ్నెన్సీ డెలివరీ జరుగుతున్న టైంలో ఆయాసం ఉంటుంది, డెలివరీ అయిన మదర్ చాలా చాలా వీక్ అయిపోవడం వలన ఒక 1 year వరకు 2 years వరకు నార్మల్ స్టేజ్కి రాలేరు లేడీస్. సో ఎప్పుడైతే పేషెంట్కి ఆయాసం వచ్చిందో చాలామంది ఇప్పుడు చాలా చాలా అవేర్నెస్ పెరిగిందండి. ఎవ్రీ డెలివరీ ఉమెన్ విల్ కమ్ టు మీ ఆస్కింగ్ ఫర్ అన్ ఈకో. దే దెమ్సెల్వ్స్ ఆర్ కమింగ్ టు మీ ఆస్కింగ్ ఫర్ అన్ ఈకో. మనం ఈకో చేసి రికగ్నైజ్ చేసిన కేసులు ఉన్నాయి. నార్మల్గా ఉందండి, ఇట్ ఈస్ నాట్ పెరిపార్టమ్ కార్డియోపతి, యూ కెన్ ఇగ్నోర్ దిస్ బ్రెత్లెస్నెస్ అని చెప్పిన కేసెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ మెజారిటీ ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళంతటికి వాళ్ళు ఆయాసపడుతూ మన దగ్గరికి వచ్చారు అంటే పెరిపార్టమ్ కార్డియోపతి అనేది మేము చాలాసార్లు రికగ్నైజ్ చేసాం. సో ఎలా రికగ్నైజ్ చేస్తారంటే ఎప్పుడైతే డెలివరీ అయిందో డెలివరీలో ఆయాసం కామను, చెస్ట్ పెయిన్ కామను, బాడీలో వీక్నెస్ కామన్ అని అనుకోకుండా మీకు ఏమాత్రం ఆయాసంగా అనిపించినా, ముందెప్పుడూ లేదు, ప్రెగ్నెన్సీ ముందు మీకు అసలు ఆయాసమే లేదు, సడన్గా అయ్యాక ఆయాసంగా అనిపించిన, బాగా వీక్నెస్గా ఉన్న ఒక కార్డియాలజిస్ట్ని కలవండి, ఒక ఈసీజీ 2D ఎకో చేసుకోండి. ఇవి పెద్ద కాస్ట్లీ టెస్టులు కూడా కాదు. ఈ 100 రూపాయలు 1000 రూపాయల టెస్టులు మీ జీవితాన్ని నిలుపుతాయి, సిమ్టమ్స్ లేని జీవితాన్ని తిరిగి ప్రసాదిస్తాయి.